ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:30 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేరున్నారు. అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయడానికి టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11న టీడీఎల్పీ నేతగా చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:30 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయడానికి టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న టీడీఎల్పీ నేతగా చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? సంపత్, ఇటు ఏపీ టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 12వ తేదీన అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశంలో ఆయన సభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం ఆయన 12వ తారీఖున ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో పాటు ఇటు ఎన్డీఏ కూటమి సభ్యులు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లను కూడా ఆహ్వానించారు. అలాగే సింగపూర్ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులను ఇప్పటికే ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు సీఎంగా చేసినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్రలో ఎక్కబోతున్నారు. అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి. దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా 3 రోజుల క్రితమే అమరావతి చేరుకున్నాయి. అయితే అమరావతిలో ఎక్కడైతే విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసం జరిగిన కాడి నుంచే మరొకసారి మళ్ళీ తిరిగి దాన్ని పునఃప్రారంభిస్తున్నామనే సంకేతాలు దేశవ్యాప్తంగా కూడా తెలియపరిచేలాగా అమరావతినే వేదికగా చేసుకుని భారీ బహిరంగ నడుమ ఈ భారీ సమీకరణ మధ్య కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రూపకల్పనలు అయితే చేసినటువంటి పరిస్థితి. అయితే రాత్రి ఢిల్లీకి వెళ్ళినటువంటి చంద్రబాబు ఈ రోజు ఏదైతే ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న తర్వాత తిరిగి 9వ తారీఖున మరలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. హాజరైన తర్వాత 12వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. కాబట్టి 12వ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అందరి సమక్షంలో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓకే ఏడుకొండలు, ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఎవరికి ఆహ్వానం అందే అవకాశం ఉంది? అలాగే ఏపీ సీఎం మాజీ జగన్ కూడా అంటే ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఏపీ సీఎం, మాజీ సీఎంతో పాటు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులకు, టీడీపీ నేతలకు, అలాగే కేసీఆర్, కేటీఆర్లకు కూడా ఆహ్వానం పంపుతామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే అటు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలంగాణకు చెందినటువంటి కొంతమంది నేతలు హాజరవడం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకారం తర్వాత మరలా అటు తెలంగాణలో కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టేలాగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ నుంచి ముఖ్యంగా ఏదైతే తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన వస్తారో లేదనేది మీమాంస. అయితే ముఖ్యంగా ఏదైతే అటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులకు అలాగే మాజీ మంత్రులకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సంపత్, ఓకే ఏడుకొండల, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీలో ఎక్కడ జరిగే అవకాశం ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ప్రమాణ స్వీకారం సంబంధించి అమరావతిలోనే ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలని చూశారు. అయితే ముఖ్యంగా అటు 2000
2015లో ఏదైతే శంకుస్థాపన జరిగిందో అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగినటువంటి ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండే ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయాలని యోచించారు. అక్కడే ఒక మంచి స్థలాన్ని కూడా ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ కాని పక్షంలో ఈ అమరావతిలోనే మంగళగిరి ప్రాంతంలో కూడా మరొక స్థలాన్ని కూడా ఇప్పటికే గుర్తించారు. ఈ 2 స్థలాల్లో ఏదో ఒక చోట ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి స్థల సేకరణలో ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వచ్చేటువంటి ప్రముఖులకు ఎవరికి ఇబ్బంది లేనటువంటి వాతావరణం కల్పించేలాగా భారీ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు సంపత్. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు ఈ కార్యక్రమానికి కేంద్రం నుండి ఎవరెవరు ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది? అంటే కేంద్రం నుండి ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లను కూడా ఆహ్వానిస్తున్నారు. జేపీ నడ్డాతో సహా మిగిలిన ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సింగపూర్ నుంచి ముఖ్యంగా కొంతమంది ప్రతినిధులు వచ్చేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే అమెరికా, డెల్లాస్ వంటి లండన్ లాంటి ప్రాంతం నుంచి కూడా కొంతమంది ప్రముఖులు ఈ యొక్క హాజరవుతున్నారు కాబట్టి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సంపత్. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను ఆంధ్రలో కలుపుతారని ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఇలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయా? సంపద ఏదైతే తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణను తిరిగి మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో కలపాలనే ఆలోచన అయితే మాత్రం ఏపీ ప్రజలకు కూడా లేనటువంటి పరిస్థితి. ఇటు అయితే ముఖ్యంగా ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగా అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఒక విమర్శలు తప్ప మరొకటి లేదు. అయితే ప్రస్తుతానికి అటు రేవంత్ రెడ్డి కూడా గతంలోంచి చెప్తూ ఉన్నారు, ఆయన నాతో పాటు నేను ఆయనతో పాటు కలిసి పనిచేశాను తప్ప ఆయన నా గురువు కాదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఏదైతే సీఎం గా పార్టీ భారీ విజయాన్ని చేజెక్కించుకున్న వెంటనే అక్కడ రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే విభజన సమయంలో రావాల్సినటువంటి ఆస్తులు తాలూకు అది ఏవైతే ఆస్తులు వివరాలు ఇవన్నీ కూడా తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలు అయితే జరుగుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని ఇటు ఆంధ్రప్రదేశ్ లో మరలా తిరిగి తెలంగాణ కలుస్తుంది అనేటువంటి వార్త అయితే మాత్రం పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఇప్పటికే టీడీపీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.